అమ్మా ప్రియాంక ఎక్కడో తెలంగాణలో పుట్టి ఎంతో కష్టపడి చదివి ఇక్కడ ఉన్నత విద్య చదవాలని వచ్చావా తల్లి? ఇది ఆంధ్రప్రదేశ్ అని మరిచిపోయావా తల్లి? నారావారి సారా ఏరులై పారుతున్న ప్రపంచంలోకి అడుగు పెట్టావా తల్లి? నీ తండ్రి ఆశలు కన్న కలలు నిజం చెయ్యాలని ఇంత దూరం వచ్చావా తల్లి? ఏ లోకంలో ఉన్నావో తెలియదు కానీ వచ్చే జన్మలోనైనా గుర్తుపెట్టుకో, ఇక్కడ మాకు మా పిల్లల భవిష్యత్తు కంటే మందు బాటిలిచ్చే మత్తే ముఖ్యం, విద్య కంటే వైన్ షాప్ ముఖ్యం, ఆసుపత్రి కంటే బెల్ట్ షాపు ముఖ్యం. గుంపు కట్టిన కూటమి పార్టీలు చెప్పే కంపు కొట్టే కొటేషన్ల మధ్య జీవించేస్తున్నాం. అందుకే తాగిన నోటితో చెబుతున్నాం, మెడికోలు మాకొద్దు, మెడికల్ కాలేజీలు మాకొద్దు. అడుగడుగునా మద్యం దుకాణం ఉంటే చాలు, వీధికో బారు సందుకో బెల్ట్ షాప్ ఉంటే చాలు. మేము ఎలాంటి వాళ్ళమో తెలుసా తల్లి? నాణ్యమైన మద్యం ఇస్తామని నారావారు మైకుల్లో అరిచి అరిచి చెప్పగానే మేము చప్పట్లు కొడతాం. 99 రూపాయలకే క్వార్టర్ అని ప్రామిస్ చేయగానే మా భవిష్యత్తును మేమే డిస్కౌంట్లో పెట్టి అమ్మేస్తాం. ఇదిగో తల్లి, ఆ నాణ్యత ముసుగులో వచ్చినటువంటి మద్యం తాగి మనిషిగా ఉండటం మర్చిపోతున్నాడు. మత్తులో కారు నడుపుతున్నాడు, రోడ్డుపై ప్రాణాలను రోడ్డుపైనే తీసేస్తున్నాడు. ఒక్కటి మాత్రం నిజం, ఒకసారి కాదు పదే పదే ఢీకొట్టి ప్రాణం పోయినా మా మద్యం వ్యాపారానికి ఏమీ కాకపోతే చాలు, మా వైన్ షాపు వ్యాపారం వర్ధిల్లితే చాలు, మా పిల్లల భవిష్యత్తుకే వర్ధంతులు జరిపించేస్తాం. నీకు పుస్తకం కావాలి, మాకు బాటిల్ కావాలి. నీకు ఆసుపత్రి కావాలి, మాకు బార్ కావాలి. నీకు భవిష్యత్తు కావాలి, మాకు మత్తు కావాలి. మా విజనున్న నాయకుడు మాకు ఓ మాట చెప్పాడు తల్లి, దేశాన్ని నిర్మించేది నాణ్యమైన విద్య కాదట, రాష్ట్రాన్ని నిలబెట్టేది నాణ్యమైన వైద్యం కాదట, కుటుంబాన్ని కాపాడేది నాణ్యమైన ఆహారం కాదట, నాణ్యమైన మద్యమట. 99 రూపాయలకే క్వార్టర్ ఇస్తామంటే చప్పట్లు కొట్టామే కానీ 99 రూపాయలతో ఒక పుస్తకం కొనగలమా? మంచి విద్యను కొనగలమా? మంచి భవిష్యత్తును కొనగలమా అని ప్రశ్నించలేని నారావారి సారామత్తులో మునిగిపోయాం తల్లి. బీరు ఎనర్జీ డ్రింక్ అంటాడు ఒకడు, కూల్ డ్రింక్ అన్నా బీరే బెటర్ అంటాడు ఇంకొకడు, బీచ్లో మందు తాగితే తప్పేంటి అంటాడు మరొకడు. మత్తును సాధారణ జీవితంగా మార్చేసిన ఈ సారా సమాజంలో నీ ఆశలకు నీ కలలకు చోటెక్కడ తల్లి? అందుకే క్షమించు తల్లి, ఈ నారావారి సారా పాలనలో ఇంతే. మద్యం మత్తులో సైకోలుగా మారి ఎండీ చదువుతున్న డాక్టర్ ప్రియాంకను రాజమండ్రి నడిబొడ్డున కారుతో ఢీకొట్టి హత్య చేస్తే సీఎం గాని, డీసీఎం గాని, నారా లోకేష్ గాని, ఆఖరికి హోంమంత్రి అనిత గాని ఎవ్వరూ స్పందించలేదు. ఆ తల్లిదండ్రుల కన్నీళ్లు తొడవలేదు, కనీసం భరోసా ఇవ్వలేదు. ఆ తండ్రి ఆవేదన ఒక్కసారి మీరే వినండి. చంద్రబాబు నాయుడు గారు, మీకు ఆడపిల్లలు లేరా? మీకు కూతురు లేరా? చెల్లెండ్లు అక్కలు మీకు లేరా? మీకు అసలు ఆడపిల్లల ప్రాణము పోతుందంటే ఏం సార్? పవన్ కళ్యాణ్ గారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు, లోకేష్ గారు, మీరు కూడా ఒక ఫోన్ లేదు, ఒక విజిట్ లేదు, ఇలా హిట్ ఇచ్చి చంపేసి తిరిగి వచ్చారు సార్ సమాజంలో. బాగుందా సార్? మీకు మీ చట్టాలు కరెక్ట్గా పనిచేస్తున్నాయండి? సో ఈ పరిణామాల నేపథ్యంలో ఒక్కసారి మనం స్క్రీన్ పైన టుడేస్ బిగ్ క్వశ్చన్ చూద్దాం. ఇవాల్టి బిగ్ క్వశ్చన్ ఆన్ బిగ్ స్క్రీన్. సిటీ నడిబొడ్డున హత్య జరిగితే 3 రోజుల వరకు పోలీసులు ఏం చేసినట్టు? సీసీటీవీ ఫుటేజ్ బయటకు రాకపోయి ఉంటే నిందితుల్ని తప్పించేవారా? చాలా ప్రధానమైనటువంటి ప్రశ్న. 3 రోజుల వరకు పోలీసులు ఏం చేసినట్టు? ఆ నిందితులకు ఆది నుంచి కొమ్ము కాస్తున్నది ఎవరు? సీసీటీవీ ఫుటేజ్ ఒకవేళ బయటకు రాకపోయి ఉంటే నిందితుల్ని తప్పించేవారా అన్న ప్రశ్న ఎందుకు వస్తుందో తెలుసా? వాళ్ళపైన పెట్టిన కేసు ఏంటో తెలుసా? 3 రోజుల తరువాత, అది కూడా ఒత్తిడి పెరిగిన తరువాత వాళ్ళపైన పెట్టిన కేసు నెగ్లిజెన్సీ కేసు. ఇప్పటికి కొన్ని సెక్షన్లు అయితే మార్చారు కానీ అంటే నిర్లక్ష్యంగా కారు నడిపారట, ఇంతే. అసలు పోలీసులు 3 రోజులుగా ఏం చేసినట్టు? సిటీ నడిబొడ్డున హత్య జరిగితే 3 రోజుల్లో నిందితుల్ని కాపాడుతూ వచ్చింది ఎవరు? ఆది నుంచి ఆ నిందితులకు కొమ్ము కాస్తున్నది ఎవరు? ఈ అంశాలపైన మనం మాట్లాడదాం. చర్చలో పాల్గొంటున్నారు